నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అందుబాటులోకి వచ్చిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ జాతికి అంకితం చేసిన ప్రధాని రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానించాలని సూచన రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని కేంద్రమే చేపట్టాలని ప్రధానికి రేవంత్ విజ్ఞప్తి తెలంగాణకు డ్రై పోర్ట్ మంజూరు చేయాలని అభ్యర్థన ఈ కార్ కేసులో లాయర్లతో ఏసీబీ విచారణకు వచ్చిన కేటీఆర్ అడ్డుకోవడంతో వెనుతిరిగిన మాజీ మంత్రి ఈ నెల 9న రావాలని మళ్లీ నోటీస్ స్వర్ణకుప్పం 2029 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన చంద్రబాబు P4 విధానంలో దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తామని స్పష్టీకరణ రెరాలో దరఖాస్తులు పెండింగ్ పెట్టడంపై మంత్రి నారాయణ ఆగ్రహం 8 నెలల నుంచి ఏం చేస్తున్నారని అధికారులకు ప్రశ్నలు కాకినాడ సెజ్ షేర్ల బదిలీ సీపోర్టు బదలాయింపుపై ఈడీ విచారణ విజయసాయిరెడ్డిని 6 గంటలకు పైనే ప్రశ్నించిన అధికారులు కర్ణాటక గుజరాత్లో 3 హెచ్ఎంపీ వైరస్ కేసులు గుర్తింపు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్రం అప్రమత్తంగా ఉన్నట్టు వెల్లడి ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలను లక్ష్యం చేసుకుని మందుపాత్ర పేల్చిన నక్సల్స్ అమరులైన డ్రైవర్ 8 మంది జవాన్లు దేశంలో కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానించాలని చెప్పారు. దేశంలో తొలి బుల్లెట్ రైలు పరుగులు పెట్టే సమయం ఎంతో దూరంలో లేదని వివరించారు. అటు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం తరహాలోనే దక్షిణ భాగాన్ని కేంద్రం నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 2వ దశ మెట్రో రైలుకు సహకరించాలని కోరారు. ఎంఎంటీఎస్ను యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తున్నట్లు తెలిపిన కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే వేగంగా పూర్తి చేస్తామన్నారు. విమానాశ్రయాన్ని తలపించే రీతిలో నిర్మించిన చెర్లపల్లి కొత్త టెర్మినల్ స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా జాతికి అంకితం చేశారు. రైల్వే సహాయ మంత్రి సోమన్న, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభోత్సవంలో నేరుగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గానే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తం 413 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన చెర్లపల్లి టెర్మినల్లో 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్టులు, 7 బుకింగ్ కౌంటర్లు, పురుషులు మహిళలకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లు, హై క్లాస్ వెయిటింగ్ ప్రదేశం, గ్రౌండ్ ఫ్లోర్ లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ను ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో కెఫెటేరియా, రెస్టారెంట్, రెస్ట్ రూమ్ సౌకర్యాలున్నాయి. ప్రయాణికుల రాకపోకలకు విశాలమైన స్థలం, ముందు వైపు ప్రకాశవంతమైన లైటింగ్ తో అద్భుతమైన ఎలివేషన్ ఏర్పాటు చేశారు. ఈ రైల్వే టెర్మినల్లో 9 ప్లాట్ఫామ్లుండగా వాటిలో 2ంటిని ఎంఎంటీఎస్ లకు కేటాయించారు. ఇక్కడి నుంచి ప్రస్తుతం 13 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా కొత్త టెర్మినల్ నుంచి మరో 12 రైళ్లు నడిపించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఢిల్లీ, చెన్నై, విశాఖ, కోల్కతా మార్గాల్లో వెళ్లే రైళ్లను చెర్లపల్లి నుంచి నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం వర్చువల్ గా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు డ్రై పోర్ట్ ఇవ్వాలని, RRR నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. प्रधानमंत्री जी नरेंद्र मोदी जी को तेलंगाना जनता के तरफ से मैं धन्यवाद कहना चाहता हूं, क्योंकि बहुत सालों से ये चर्लपल्ली टर्मिनल का काम पेंडिंग पड़ा हुआ था। आज तेलंगाना जनता को चर्लपल्ली टर्मिनल स्टेशन बहुत उपयोग होने वाले हैं। 370 किलोमीटर रीजनल रिंग रोड अभी बनाने वाले हैं, उसमें से 170 किलोमीटर का प्रधानमंत्री जी अभी टेंडर्स भी बुलवाए, बाकी का जो बाकी है वो भी हमारे प्रधानमंत्री जी वादा किया था, आगे वो भी हमारा डेवलपमेंट में जाने वाले हैं। దేశంలో కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్రం చర్యలతో మెట్రో నెట్వర్క్ 1000 కిలోమీటర్లకు పైనే విస్తరించిందన్నారు. జమ్మూ కాశ్మీర్, ఒడిషా, తెలంగాణలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయన్నారు. आज भारत रेल लाइनों के 100% इलेक्ट्रिफिकेशन के करीब है। आज मुझे तेलंगाना के चर्लपल्ली न्यू टर्मिनल स्टेशन के उद्घाटन का भी अवसर मिला है।
इस स्टेशन के आउटर रिंग रोड से जुड़ने से क्षेत्र में विकास को गति मिलेगी। स्टेशन पर आधुनिक प्लेटफॉर्म, लिफ्ट, एक्सेलेटर जैसी सुविधाएं हैं। ये स्टेशन सोलर ऊर्जा से संचालित हो रहा है। सिकंदराबाद, हैदराबाद और काचीगुड़ा पर प्रेशर को बहुत कम करेगा। మెట్రో నగరం హైదరాబాద్ కు అన్ని రకాల కనెక్టివిటీ పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాజీపేటలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, వ్యాగన్ల ఉత్పత్తి కేంద్రం పనులు శరవేగంగా సాగుతున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే తెలంగాణకు మరిన్ని నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డు వస్తే ఢిల్లీ, గురుగ్రామ్ను మించి తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. హైదరాబాద్ జూ పార్క్ నుంచి ఆరాంఘర్ వరకు 6 వరుసల్లో నిర్మించిన ఫ్లైఓవర్ ని మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, నగర మేయర్ విజయలక్ష్మితో కలిసి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సుమారు 800 కోట్లతో 4 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ వంతెనకు మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. పాత బస్తీ అభివృద్ధి విషయంలో ఎంఐఎంతో కలిసి నడుస్తామన్నారు. హైదరాబాద్లోని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నామన్న సీఎం, ఆక్రమణల వల్ల హైదరాబాద్ సుందరీకరణ దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి శంకుస్థాపన చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నగర అభివృద్ధిలో మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉన్నది. గోదావరి జలాలను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మూసీ నదిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉన్నది. ఈ హైదరాబాద్ సిటీని లేక్స్ అండ్ రాక్ సిటీగా ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు నిజాం సర్కార్ ఆనాడు హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిండు. ఇవాళ ఆనాడు నిజాం చేసిన అభివృద్ధిని పరిరక్షించుకుంటే ప్రపంచ చిత్రపటంలో హైదరాబాదు నగరంతో పోటీ పడే నగరమే లేదు. కానీ కాలక్రమేణా కబ్జాదారులు ఆక్రమించుకోవడం వల్ల హైదరాబాదు నగరం యొక్క సుందరీకరణ దెబ్బతింటున్నది. ఈ రోజు హైదరాబాదు నగరంలో చిన్న వర్షం వచ్చినా వరదలు వస్తున్నాయి, ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. వీటన్నిటిని కూడా పరిష్కరించుకోవాలన్న ఆలోచనతోనే ఈ రోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రైతు భరోసా సాయం కుదింపుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 15,000 ఇవ్వాలని ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి. తహసీల్దార్ కార్యాలయాల ముందు ఆందోళనలు చేపట్టిన అనంతరం వినతి పత్రాలు అందించారు. 6 గ్యారంటీలను అటకెక్కించారంటూ మెదక్ జిల్లా నర్సాపూర్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ సర్కారు రైతులను మోసం చేస్తోందంటూ నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం హామీలను తొంగలో తొక్కుతోందంటూ కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో రాస్తారోకోలు చేశారు. అటు ఫార్ములా ఈ రేస్ కేసు విచారణను పక్కదోవ పట్టించడం కోసమే బీఆర్ఎస్ రైతు ధర్నాలకు పిలుపునిచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఇలా రైతులకు 12,000 ఇవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదా? వ్యవసాయ యోగ్యంగా అనేటువంటి గుట్టలు, రోడ్లు, చెరువులు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన నాలా కన్వర్షన్ అయిన వాటికి మేము ఇవ్వమన్నాం తప్ప దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం. ఇన్ని రకాల కార్యక్రమాలు జరిగితే ప్రశంసించాల్సింది పోయి ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి, బదనాం చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. ప్రజలను పేదరికం నుంచి బయటపడేసే P4 విధానం అమలులో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జూన్లోగా హంద్రీనీవా జలాలు పాలారు వాగుకు తెచ్చి దానిపై చెక్ డ్యాం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నదులు అనుసంధానం చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామన్నారు. గోదావరి నీటిని కుప్పం వరకు తరలిస్తామని, కుప్పం నియోజకవర్గాన్ని సౌర విద్యుత్కు కేంద్రంగా మారుస్తామని చంద్రబాబు ప్రకటించారు. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తోన్న సీఎం చంద్రబాబు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ద్రవిడ విశ్వవిద్యాలయంలో కుప్పం ప్రజలు, అధికారుల మధ్య స్వర్ణ కుప్పం 2029 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. నిర్దిష్టమైన ఆలోచనలతో విజన్ సాధనకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులపై ప్రణాళికలు రూపొందించామన్నారు. కుప్పం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కాడా అథారిటీ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. నీటి భద్రతకు ప్రాధాన్యమిస్తున్నామని, సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని ఒడిసిపడతామన్నారు. భూమిని జలాశయం మార్చే ప్రయత్నం చేస్తామని, వర్షాకాలానికి ముందే 8 మీటర్ల భూగర్భ జలాలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి నీటిని కుప్పం వరకు తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు వివరించారు. జూన్ లోపల హంద్రీనీవా నీళ్లు ఈ పాలారుకు వస్తున్నాయి. మొన్నే టెండర్లు పిలిచాం. ఆ తర్వాత పాలారులో ఎన్ని చెక్ డ్యాంలు కావాలో కడతాం. ఎక్కడన్నా వీలైతే రిజర్వాయర్లు కట్టి నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. గోదావరి నుంచి కృష్ణా నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి నేరుగా పెన్నా నదికి బనకచెర్ల ద్వారా
రాయలసీమకు అనుసంధానం చేయాలనుకుంటున్నాం. ఇది మెగా ప్రాజెక్ట్. ఇది 80,000 కోట్ల రూపాయలు. ఇది గాని పూర్తయితే కుప్పానికి కూడా గోదావరి నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. డిపిఆర్ అవుతోంది. వీలైనంత తొందరలో దానికి కూడా శ్రీకారం చుడతాం. అనంతరం నడిమూరులో సూర్యఘర్ పైలట్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారు. సూర్యఘర్ ద్వారా ఏడాదికి 4,000 విలువైన కరెంట్ ఉచితంగా వాడుకోవడమే కాక అదనంగా 5,000 రూపాయల ఆదాయం పొందవచ్చని అన్నారు. మన ఇంటి మీదనే రూఫ్ టాప్ లో కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రామం చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారందరికీ ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా కరెంటు ఉచితంగా ఇవ్వాలని మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆలోచించినప్పుడు కుప్పం నియోజకవర్గంలో అన్ని ఇండ్లకు సోలార్ పెట్టి తద్వారా మీరు వాడుకున్న తర్వాత కరెంటు డిపార్ట్మెంట్ కి ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ యొక్క సబ్ స్టేషన్ లోనే కుసుమ్ అనే పేరుతో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి సబ్సిడీ తీసుకుని తద్వారా ఎంత అవసరమైతే కరెంట్ అక్కడక్కడే ఉత్పత్తి చేస్తాం. వ్యవసాయానికి కరెంటు ఉచితంగా ఇస్తాం. ఇండ్ల పైన కరెంటు ఉత్పత్తి చేసి మీరు కరెంటు ఉచితంగా వాడుకుంటే ఇండ్లకు కరెంటు ఉచితం అంటే కరెంటు బిల్లు కట్టే పనే లేదు మీకు. స్వచ్ఛ కుప్పం ద్వారా పారిశుధ్యం మెరుగుపరిచే దిశగా చర్యలు చేపడతామని, వీలైనంత త్వరలో స్వచ్ఛ కుప్పం చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. భూ సమస్యలన్నీ పరిష్కరించి న్యాయం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రెరాలో అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్ పెట్టడంపై ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెరాలో నెలల తరబడి దరఖాస్తులను పెండింగ్ పెట్టారని బిల్డర్లు, డెవలపర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలో పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్ కోసం మంత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 8 నెలల నుంచి దరఖాస్తులు ఎందుకు పెండింగ్ పెట్టారని మంత్రి అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన అనుమతులు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలని నారాయణ అధికారులను ఆదేశించారు. 167 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మంత్ ఎండ్కి క్లోజ్ చేయాలని యాక్చువల్గా అధికారులకు ఆదేశించారు. వాళ్ళు అడిగే వాటిలో కొంత జెన్యూనిటీ ఉంది. స్ట్రక్చరల్ కన్స్ట్రక్షన్ వాళ్ళ బాధ్యత లాంగ్ పీరియడ్. అటు కాకుండా దాంట్లో జనరేటర్ పెట్టారు, వచ్చి ఓనర్స్ జాయిన్ అయ్యారు కొన్నవాళ్ళు. జనరేటర్ మధ్యలో చెడిపోతుంది ఫ్రీక్వెంట్గా, ఎవరి బాధ్యత? గ్యారంటీ ఉంది కొనడానికి, ఆ గ్యారంటీ అసోసియేషన్కి ఇచ్చాం. అది అసోసియేషన్ వాళ్ళు చూసుకోవాలి కానీ మా బిల్డర్స్ మీద కేసులు వేస్తే అట్లా. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటన్నిటికి కూడా క్లారిటీ ఇచ్చాం ఎలా చేయాలనేది. సంక్షోభాలనే అవకాశాలుగా మార్చుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి జెడ్పీ ఉన్నత పాఠశాల భవనాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్తో కలిసి లోకేష్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడిన లోకేష్ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అక్కడి నుంచి కాళ్ల మండలం పెదామిరం చేరుకున్న లోకేష్ రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించారు. రతన్ టాటా సేవల స్ఫూర్తితో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నట్లు రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. సొంత నిధులతో RRR అనేక అభివృద్ధి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని మంత్రి లోకేష్ కొనియాడారు. మనందరూ తెలుసు రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ బడ్జెట్ లో నడుస్తుంది. శాసనసభ్యులుగా మేము అందరం కంప్లైంట్ చేస్తాం, డబ్బులు ఎట్లా చేయాలని. కానీ రఘురాజు గారు క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీగా తీసుకుని నిధులు సమకూర్చి ప్రజల కోసం ఖర్చు పెడతాం జరుగుతుంది. అట్లా ఇక్కడున్న మీరందరూ కూడా యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్. మీరందరూ కూడా క్రైసిస్ ను ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. మీ సత్తా ఏంటో మీ కుటుంబ సభ్యులకి, మిత్రులకే కాదు, మీరు రాబోయే రోజుల్లో పనిచేసే కంపెనీల్లో చూపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రోదసిలోకి పంపిన అలసంద విత్తనాలు ఆకులు చిగురించాయి. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో 4 రోజుల్లోనే మొలకెత్తిన ఆ విత్తనాలు ఆకులు రావడం రోదసి మొక్కల పరిశోధనలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇస్రో తెలిపింది. రోదసిలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పేడెక్స్ కోసం గత నెల 30న PSLV C-60 రాకెట్ ద్వారా 2 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. అందులోనే విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసిన కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్
క్రాప్స్ అనే సాధనం ద్వారా 8 అలసంద గింజలను రోదసిలోకి పంపారు. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదలపై అధ్యయనం చేయడం దీని ఉద్దేశమని ఇస్రో వెల్లడించింది. భవిష్యత్తులో చేపట్టే సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు ఇది చాలా అవసరమని పేర్కొంది. వ్యోమగాములు తమ ఆహారాన్ని రోదసిలోనే సాగు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అలసంద విత్తనాలు మొలకెత్తి 2 ఆకుల దశకు చేరుకునే వరకు కొనసాగే విధంగా క్రాప్స్ ప్రయోగాన్ని రూపొందించారు. ఇప్పుడు ఆకులు తొడగడం భవిష్యత్తు ప్రయోగాలకు మరింత ఊతమివ్వనుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు న్యాయవాదులతో కలిసి వెళ్లేందుకు మాజీ మంత్రి కేటీఆర్ యత్నించగా పోలీసులు అభ్యంతరం తెలిపారు. లాయర్ను వెంట పెట్టుకుని విచారణకు వచ్చే హక్కు ఉందని కేటీఆర్ పోలీసులతో వాదించారు. లాయర్ను అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేయగా తన వివరణను కేటీఆర్ రాతపూర్వకంగా అధికారులకు ఇచ్చి వెనుదిరిగారు. విచారణకు హాజరు కానందున కేటీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చిన ఏసీబీ ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. మరోవైపు కేటీఆర్ క్వాష్ పిటిషన్పై రేపు ఉదయం 10:30 గంటలకు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇదే కేసులో రేపు విచారణకు రావాలని నోటీస్ ఇచ్చిన ఈడీని హైకోర్టు తీర్పు వచ్చే వరకు గడువు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ నందీనగర్లోని తన నివాసం నుంచి న్యాయవాదులతో కలిసి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ ను పోలీసులు ఆపివేశారు. న్యాయవాదులను అనుమతించబోమని, ఒక్కరికే అనుమతి ఉందని పోలీసులు చెప్పగా కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. న్యాయవాదులను సైతం అనుమతించాల్సిందేనని పోలీసు అధికారులతో వాదించారు. కాసేపు అక్కడే నిరీక్షించిన కేటీఆర్ చట్ట ప్రకారం తనకున్న హక్కులను వినియోగించుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అప్పటికీ స్పందన లేకపోవడంతో తన వివరణను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకిచ్చి అక్కడి నుంచి వెనుతిరిగారు. కేసుకు సంబంధించిన సమాచారం, పత్రాలు ఇవ్వాలని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. తన నుంచి కోరిన నిర్దిష్ట సమాచార పత్రాల వివరాలు నోటీసులో లేవన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా రాజ్యాంగ చట్టపరమైన హక్కులకు లోబడి విచారణకు సహకరిస్తారని తెలిపారు. కేసుకు సంబంధించి హైకోర్టులో తీర్పు రిజర్వ్ అయి ఉందని, తీర్పు వెలువడే వరకు విచారణ వాయిదా వేయాలని ఏసీబీని కోరారు. హైకోర్టు తీర్పు తర్వాత అందుకనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవచ్చని కేటీఆర్ లేఖలో తెలిపారు. నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అందులో ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా. తప్పే ఉంది. లాయర్ కావాలని నేను కోరుతానికి కారణం ఒకటి. మొన్ననే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో వీళ్ళు చేసిన కుట్ర, రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి బదనాం చేసే ప్రయత్నం చేసి ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు, కేటీఆర్ ను ఏం చేసిండని లేనిపోని కథ చేసిండ్రు. మళ్ళా మాకట్లా జరగకూడదు అనేది నా తాపత్రయం. కేటీఆర్ విచారణకు హాజరు కానందున ఏసీబీ అధికారులు ఆయనకు మరోసారి నోటీసులిచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాలో కేటీఆర్కు నోటీసులు అందజేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను ఏసీబీ, ఈడీ విచారణకు పిలిచిన వేళ ఈ కార్ రేసింగ్కు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక అంశాలు బయటపెట్టింది. 2023 ఏడాది హైదరాబాద్లో కార్ రేస్ నిర్వహించిన గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు 26 సార్లు 41 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. 2022 ఏప్రిల్ 8న 20 ఎన్నికల బాండ్లు, అక్టోబర్లో మరో 6 ఎన్నికల బాండ్లు గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసింది. ఈ ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం 41 కోట్లు బీఆర్ఎస్ కు గ్రీన్ కో చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రీన్ కో కంపెనీ 2022లో ఎలక్టోరల్ బాండ్లు ఇస్తే ఫార్ములా ఈ రేస్ ఒప్పందం 2023లో జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. పార్లమెంట్ ఆమోదించిన ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వటం అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నించారు. గ్రీన్ కో కంపెనీ కాంగ్రెస్, బీజేపీలకు కూడా ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ చేశారు. ఫార్ములా ఈ రేస్ కారణంగా గ్రీన్ కో నష్టపోతే తమకు ఎలా లబ్ధి చేకూరుస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. కాకినాడ సీపోర్టు వ్యవహారంలో తనపై ఫిర్యాదు చేసిన కేవీ రావు ఎవరో కూడా తనకు తెలియదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. తానెప్పుడూ అతనికి ఫోన్ కూడా చేయలేదని, ఈ విషయాన్ని ఈడీ అధికారులు తెలిపినట్లు వివరించారు. కాకినాడ సీపోర్టు సెజ్కు సంబంధించిన షేర్ల బదలాయింపు వ్యవహారంలో హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘంగా 6 గంటల పాటు విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే విక్రాంత్ రెడ్డిని విచారించిన ఈడీ అధికారులు ఆయన ఇచ్చిన వివరాలు ఆధారంగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులకు చెందిన గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో 4 నిందితులను ఒకరోజు పోలీస్ కస్టడీకి ఇస్తూ మచిలీపట్నం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మొదటి నిందితురాలు మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ, 6వ నిందితుడిగా పేర్ని నాని, మరో నిందితుడు సివిల్ సప్లైస్ శాఖ అధికారి
కోటిరెడ్డి బయటే ఉండగా ముగ్గురు నిందితులు రిమాండ్పై జైల్లో ఉన్నారు. ఇప్పుడు మచిలీపట్నం కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతించినందున జైల్లో ఉన్న ముగ్గురిని పోలీసులు రేపు కస్టడీకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదే కేసులో పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరుడు వైసీపీ నేత తురకా కిషోర్కు మాచర్ల కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత కిషోర్ను గుంటూరు జిల్లా కారాగారానికి తరలించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తురకా కిషోర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడ్డాడని మాచర్ల పురపాలక సంఘ ఎన్నికల సమయంలో తెలుగుదేశం నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నలపై కర్రలతో దాడి చేసినట్లు తెలుగుదేశం నేతలు చేసిన ఫిర్యాదుపై మాచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామంతో కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటి నుంచి అతడి కోసం గాలిస్తున్న పోలీసులు నిన్న హైదరాబాద్లో అరెస్టు చేశారు. అక్కడి నుంచి తరలించి ఇవాళ మాచర్ల కోర్టులో హాజరుపరిచారు. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వ్యవహారంలో నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మొత్తం 89 మందిని పోలీసులు నిందితులుగా చేర్చగా 17 మంది ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై వాదనలు విన్న కోర్టు వారి వ్యాజ్యాలను కొట్టేస్తూ నిర్ణయం వెలువరించింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ A71గా ఉన్నారు. చైనాలో భయాందోళనలు రేపుతున్న హెచ్ఎంపీ వైరస్ను కర్ణాటకలో గుర్తించారు. బెంగళూరులో 3-8 నెలల వయసున్న 2 చిన్నారులకు హెచ్ఎంపీ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. సాధారణ శ్వాస సంబంధ వైరల్ ప్యాథోజన్లపై విశ్లేషిస్తున్న సమయంలో భారత వైద్య పరిశోధనా మండలి ICMR ఈ వైరస్ను గుర్తించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో బ్రోంకో న్యూమోనియాతో బాధపడిన 3 నెలల శిశువుకు హెచ్ఎంపీవీ ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపింది. ప్రస్తుతం ఆ పాపను డిశ్చార్జ్ కూడా చేసినట్లు తెలిపింది. అదే ఆసుపత్రిలో వైరస్ సోకిన మరో 8 నెలల శిశువు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వివరించింది. ఈ శిశువుల కుటుంబాలు ఇటీవలి కాలంలో ఎలాంటి అంతర్జాతీయ ప్రయాణాలు చేయలేదని గుర్తించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అటు హెచ్ఎంపీ వైరస్ లక్షణాలు ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కుదిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటాయని తెలిపారు. ఈ వైరస్ తీవ్రత ఎక్కువైతే బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చన్నారు. అమెరికా CDC ప్రకారం చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలిపారు. హెచ్ఎంపీ వైరస్ కొత్తది కానందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. హెచ్ఎంపీ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉన్నామన్నారు. ఈ వైరస్ కొత్తది కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేసినట్లు వెల్లడించారు. 2001లోనే హెచ్ఎంపీ వైరస్ను గుర్తించినట్లు చెప్పిన నడ్డా అన్ని పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. హెచ్ఎంపీ వైరస్ అంశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందన్నారు. దేశంలో ఈ కేసులపై ICMR సమీక్షిస్తోందన్న నడ్డా చైనాలో వ్యాప్తి చెందుతున్న వేరియంట్ వేరేదని చెప్పారు. కొన్ని రోజులు ఉండి తర్వాత వైరస్ చనిపోతుందన్నారు. ప్రజలు చేతులు కడుక్కోవడం, ఒకరికొకరు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని, రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని సూచించారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. కూంబింగ్ ముగించుకుని తిరిగి వెళుతున్న జవాన్ల వ్యాన్ను IDEతో పేల్చేశారు. ఈ ఘటనలో జిల్లా రిజర్వ్ గార్డు దళానికి చెందిన 8 మంది జవాన్లు సహా డ్రైవర్ మృతి చెందారు. మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనం కుత్రు అటవీ ప్రాంతంలోని ఓ మార్గం వద్దకు రాగానే మావోయిస్టులు మందుపాత్రలను పేల్చారు. ఈ ఘటనలో పోలీసు వాహనం తుక్కుతుక్కయింది. పేలుడు ఘటనను బస్తార్ IG ధృవీకరించారు. కొన్ని రోజులుగా ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ఏరివేత కార్యకలాపాలని భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. శనివారం అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 5 నక్సలైట్లు చనిపోయారు. అందుకు ప్రతీకారంగానే నక్సలైట్లు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.